విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రకంగా సహాయపడ్డారు? 3000 పెన్షన్ ఇవ్వటం గానీ, మోటార్ సైకిల్స్ ఇవ్వటం గానీ, సబ్సిడీలతో కూడిన లోన్లు ఇవ్వడం గానీ, ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం గానీ, ఇవన్నీ కూడా చేశారు. కాకపోతే నేను చెప్పేదేంటంటే ఇవన్నీ ఆహ్, హ్మ్, విభిన్న ప్రతిభావంతులకి మాత్రమే మీరు ప్రచారం చేయక్కర్లేదండి. మొత్తం చేయాలి. పైగా మీరొచ్చి చెప్పారు అనంటే, ఆ ఇన్‌ఫ్లూయన్స్ ఇంకా వేరుగుంటది. ఆ ఇన్‌ఫ్లూయన్స్ ఖచ్చితంగా వేరుగా ఉంటది. చంద్రబాబు గారొస్తే మళ్ళీ ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటదో, ఏ రకంగా సంపద సృష్టిస్తారో, ఏ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ఇంతకుముందు 3,00,000 కోట్లు సంక్షేమ పథకాలు ఖర్చు పెడతం జరిగింది. 2014 నుంచి 2019 వరకి. సంపద సృష్టించడం జరిగింది. ఈరోజు కనీసం రాజధాని గూడా లేని రాష్ట్రంగా తయారయింది. మాట్లాడితే నేను బటన్ నొక్కాను అంటాడతను. ఆ బటన్ నొక్కి ఏం చేశాడో గూడా ఎవరికీ తెలీదు. ఎవరికి ఆ డబ్బులు పడ్డాయో గూడా తెలీదు. దాని గురించి సమాధానం అడిగితే చెప్పే పరిస్థితుల్లో ఒక్కళ్ళు గూడా లేరు. అన్ని రంగాలలో దెబ్బతినింది రాష్ట్రం. ఎక్కడ చూసినా శాండ్ మాఫియా, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, దౌర్జన్యాలు, విధ్వంసాలు లేదా కుల మతాలను ప్రేరేపించి విచ్ఛిన్నం చేయడం, ఆస్తులు లాక్కోవడం, అదేవిధంగా ఈ సెంటు పట్టా భూమితో కోట్లు కోట్లు, వేల కోట్లు సంపాదించటం ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో. టూరిజం అనేది ఎక్కడా లేకుండా చేయటం. అసలు ఎడ్యుకేషన్ చూస్తే 26% మంది పైన బడి వదిలేసి వెళ్ళిపోయారు. దాదాపు 6,554 స్కూల్స్‌లో ఒకటే టీచరు. అసలు రేపటి పౌరులకి మనం ఏమి ఇస్తామనే ఆలోచన విధానం కూడా లేదు. నాడు, నేడు అని ప్రోగ్రామ్ పెట్టి అందులో కూడా మింగేసేయటం జరిగింది. చెత్త మీద పన్ను ఎవరైనా ఏస్తారండి? ఆస్తి పన్ను, చెత్త మీద పన్ను 750 కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బులన్నీ ఏమైనాయి అంటే కూడా సమాధానం లేదు. మీరందరూ ఇంకా ఫీల్డ్ మీద తిరుగుతారు. మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. కాబట్టి ఈ సంవత్సరం మనం చేయగలిగింది ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు మనం అందరం కూడా కష్టపడాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారికి అవసరం ఆంధ్రప్రదేశ్‌కి ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చేసిన పదవే చేయటం అది 14 ఆయన చూడని పదవి లేదు, చూడని రాజకీయం లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మనం వారిని గెలిపించుకోవాలి. వారి కుటుంబాలని కూడా అవమానించటం చేయటం. అదేవిధంగా లోకేష్ గారు యువగళం పాదయాత్ర రాయలసీమలో ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. నేను కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకుందామని నేను వెళ్ళాను, పెనుగొండ వెళ్ళాను. జనం విపరీతమైన జనం, విపరీతమైన జనం. ఆ జనం అందరితో మాట్లాడాల్సిందే అని చెప్పి పాదయాత్ర ఒక అరగంట, గంట పోస్ట్‌పోన్ చేసుకొని మధ్యలోనే మీటింగులు పెట్టుకొని వాళ్ళు అడిగిన సమస్యలందరికీ సమాధానం చెప్పి మళ్ళీ పాదయాత్ర అలా రోజుకి 10-15 కిలోమీటర్ల వరకు తిరుగుతూ మీటింగులు పెట్టుకుంటూ చేస్తున్నారంటే అది మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వయసులో ఇంటిని కుటుంబాన్ని వదిలేసి ఆ బాబు తిరుగుతున్నాడు అంటే అందులో ఉన్న కష్టాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రజలకి కూడా గుర్తు చేసే ప్రయత్నం చెయ్యాలి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నన్ను చూడంగానే ఇటు ఆహ్వానించి నాకు ఈరోజు నన్ను కూడా ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈనాటి తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మన జాతీయ అధ్యక్షులైనటువంటి మనకి కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ 4 సంవత్సరాల్లో దళితుల్ని, మైనారిటీల్ని, బీసీలని, మహిళల్ని, రైతుల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టారో
దానికన్నా ఎక్కువగా హింసించారంటే మా యొక్క విభిన్న ప్రతిభావంతులను అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అవునా కాదా? అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెన్షన్లు ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి, లేక మోటార్ సైకిల్ ఉందని చెప్పేసి అనేక నిబంధనలను పెట్టేసి దాదాపుగా 1,00,000 మంది పైన పెన్షన్లు తీసేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ పెన్షన్లని తీసేశారని చెప్పి మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా 8 మాసాలుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీకు వడ్డీతో సహా ఆ పెన్షన్ ఎప్పటి నుంచే తీసేశారో దాన్ని తిరిగి ఇప్పించే విధంగా నేను మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదేవిధంగా మీరు తిరగడానికి వాహనాలు అవసరం. దేవుడు ఏదైతే మనకు లోపం ఉందో ఆ లోపాన్ని అధిగమించి మీరు తిరగాలని చెప్పేసి నేను చైర్మన్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీకు వాహనాలు ఇప్పిస్తే ఆ రోజున దివ్యాంగుల్లో పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, గ్రామాలు చూడలేదు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికి కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చామా లేదా? ఏమైనా పక్షవాదం వహించామా? ఈ రోజున మనం ఆ రోజున ఓండా యాక్ట్ మీరు కోరుకున్న వాహనాలు మెనవిస్తే ఈ రోజున కమిషన్ల కోసం తక్కువ రకం బండిని, నాసిరకం బండిని దివ్యాంగులకి ఇస్తూ కొంతమందికి వారు ఎమ్మెల్యేలు వాళ్ళకు కావలసిన వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు. ఇది నిజమా కాదా? నిజమా కాదా? చూడండి, ఈ విధమైనటువంటి దుర్మార్గాన్ని మన దివ్యాంగులు కూడా చేశారంటే ఈ ముఖ్యమంత్రి ఏ ఒక్క నిమిషం కూడా పరిపాలించడానికి అర్హుడు కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. మానవత్వంతో ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే వారికి కావలసిన అవసరాలను ప్రభుత్వం తీర్చాల్సిన బాధ్యత ఉన్నదన్న సంగతి మర్చిపోయి మీకు స్వయం ఉపాధిలో రుణాలు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఏమైనా రుణాలు ఇస్తున్నారా? ఏ ఒక్క వ్యక్తికి కూడా రుణాలు ఇవ్వకుండా, మిమ్మల్ని స్వయం ఉపాధిలో చేసుకొని ఇవ్వకుండా గంజాయి చూడండి, ఈ రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిస్తున్నాడో చూడండి. అంటే యువతని ఉద్యోగాలే ఓ పక్కన, నేను ముఖ్యమంత్రి అయితే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. దాంట్లో మేము కూడా అనుకున్నాం మా దివ్యాంగులకి 8,000, 9,000 ఉద్యోగాలు వస్తాయనుకుంటే 2,30,000 ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశాడు. మా విభిన్న ప్రతిభావంతులను కూడా మోసం చేశాడని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అవునా కదా? అవునా కదా? ఈ విధంగా అందరిని కూడా స్కాలర్షిప్స్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేకుండా చేసినటువంటి ఈ వ్యక్తి చూశారు కదా. మొన్ననే మినీ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దీపం పథకం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అవి మన విభిన్న ప్రతిభావంత మహిళా సోదరులకు కూడా వర్తిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా.